అయితే రమణలో ఎప్పుడు కూడా త్రిపుర రహస్యం గురించి చెప్పేవారు కదా, అది త్రిపుర రహస్యం అంటే ఏంటి? అది మనకు తెలియని విషయాన్ని ఎట్లా తెలిపేది. ఆయనకు తెలిసి ఉండాల. ఆయనకు తెలుసు అని నాకు తెలుసు అని దానికి లేదు. అన్నీ నేనైనప్పుడు ఒకరికి ఒక జ్ఞానం తెలిసి ఇంకొకరికి ఇంకో జ్ఞానం తెలిసి ఇంకొకరికి ఇంకో జ్ఞానం తెలుస్తుంది కదా. అన్నీ నేనైనప్పుడు అందరిలో ఉండే జ్ఞానం నాకు అర్థం అవ్వాలి కదా. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది. అన్నీ ఒకే శరీరం, ఒకరే. కానీ కన్ను చూస్తుందని చెవి చూడలేదుగా. అంటే కన్ను పని కన్నుది, చెవి పని చెవిది. అంటే అప్పుడు కన్ను వేరు చెవి వేరు కదా. కానీ ఆ రెండింటి ద్వారా చూసేవాడు ఒకడే. అవును. నా ద్వారా చూడబడేవాడు పరమాత్మ అంటారా? పరమాత్మని వదిలేయండి, ప్రస్తుతానికి మీరే పరమాత్మ. ఆ చూడబడేవాడు ఒకటైనప్పుడు ఈ తప్పులని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీలో నుంచే. ఎక్కడి నుంచో రావు ఏది కూడా. ఏది వచ్చినట్లున్నా ఏది రానట్లున్నా అది మీలోదే, స్వయంగా మీరే. మీరు ఒక సందర్భంలో మెలకువే నిద్ర, నిద్రే మెలకువ అన్నారు. దాని అర్థం ఏమి? కలగనేవాడు మెలకువగా ఉన్నాననే కల్లో ఉంటాడు. కానీ కనేవాడికి తెలుసు అది కళ అని, తాను కలగంటున్నానని. అట్లా ఉండేది మెలకువ. కళలో ఉన్న మెలకువతో ఉండేవాడి మెలకువ కాదు. అది మెలకువగానే అనిపిస్తుంది కానీ మెలకువ కాదు. ఎందుకంటే కళ్ళేంది అది రాదు ఆ మెలకువ. కళను కనే మెలకువ ఉంది, అది కళ ఉన్నా ఉంటుంది లేకపోయినా ఉంటుంది. అయితే కళను కనే వ్యక్తి, కళలో ఉన్న వ్యక్తి జాగ్రత్తలో ఉంటాడు, కళ కనే వ్యక్తి స్వప్నంలో ఉంటాడు. కళ కనేవాడు జాగ్రత్తలో ఉంటాడు, కళలో మేల్కొని ఉండేవాడు జాగ్రత్తలో ఉండేవాడు స్వప్నంలో ఉంటాడు. అసలు ఈ జాగ్రత్త అవస్థ అంటే ఏంటి, ఆ స్వప్నావస్థ అంటే ఏంటి? ఒకటి ఒక అవస్థ జాగ్రత్త అవస్థ, అదే అవస్థ ఇంకొకరికి స్వప్నావస్థ. అవి రెండు కాదు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యం అంటారు కదా. ఈ 4 అవస్థలు చెప్తారు కదా ఆధ్యాత్మిక సాధనలో. తుర్యం అంటే అసలు ఆ 4 కూడా కాదు, వాటికి ఏరేగా ఉండేది. మీరు 100 చెప్తే 100కు వేరుగా ఉంటుంది. అది తుర్యం అనేది. మీకు తెలిసింది, మీకు అనిపించింది ఏది కాదే తుర్యం. అదే సత్యం అనుకోవచ్చా? అనుకోండి, ఎవరు తిన్నారు. కానీ ప్రతి ఒక్కడు అనుకునేది ఆ విధంగానే. తాను అనుకున్నదే సత్యమని, తాను ఉన్నదే సత్యమైన స్థితి అని అనుకుంటారు. కానీ అది ఇదే అదేం లేదు. ఎందుకంటే ఇన్ని సత్యాలను అనుభవిస్తుంటే తానే సత్యం. ఏ సత్యాన్ని అనుభవించేటప్పుడైతే తాను ఉంటాడు, అందువల్ల తానే సత్యం. ప్రతి ఒక్కరికి సత్యాలు అనేది వేరుగా ఉంటాయంటున్నారు. ప్రతి ఒక్కరిలో నేను అనేది వేరవుతుంది, అంటే ఒకటే అంటున్నారు. ఇన్ని సత్యాలు ఇన్ని వేర్లు ఎట్లా వచ్చాయి? ఎట్లా వచ్చినాయంటే ఎట్లా అని చెప్తాము, సహజంగా వచ్చినాయి. మీరు ఎట్లా వచ్చినారు అట్లనే భూమి మీదకి సహజంగా వచ్చినాయి, అంతే కదా. మీరేమి కోర్సు చేసి వచ్చారు భూమి మీదకి, ఎలా వచ్చినారంటే వచ్చినారని అంటారు అంతే. అదే ఈ జనన మరణ చక్రము అనేది ఏంటి? జనన మరణ చక్రం అసలు లేదు. అది బ్రతికిన వాడికి మరణ చక్రం ఉంటుంది, చనిపోయిన వాడికి జనన చక్రం ఉంటుంది అని చెప్తారు అంతే. అంటే ఇది కూడా రూపాయికి అచ్చు బొమ్మే అంతే. ఓ రూపాయిని తీసుకొని అచ్చు బొమ్మ చూసుకుంటే ఆధ్యాత్మికత అర్థమైపోతుంది. అంటే మరణించిన వాడికి పుట్టుక తప్పదు, పుట్టిన వాడికి మరణించే తప్పదా? అదే కదా చెప్పినోడు చెప్పింది. నేను జీవించున్నానంటే తప్పకుండా నువ్వు ఒకనాటికి మరణాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని. ఉన్నదని కాదు మరణం. ఈ శరీరం దాల్చడం, శరీరాన్ని వదలటం, ఈ ప్రక్రియ కర్మలకి సంబంధించిందా, సత్యానికి సంబంధించిందా, భగవంతుడికి సంబంధించిందా? దాని ప్రత్యేక దానిదే, అది ఇంకొక దానికి సంబంధించింది కాదు.
అలా స్వర్గ నరకాలనేవి ఉన్నాయా? ఎందుకు లేవు? ఆ, అనుకున్నా జరిగినప్పుడు మీరు స్వర్గంలో ఉంటారు, జరిగినప్పుడు నరకంలో ఉంటారు. ప్రత్యేకంగా అవి అంటూ లేవు. ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది, ఆధ్యాత్మికత ఉంది. ఈ మానసిక శాంతిని పొందాలి ప్రపంచంలో ఉన్న వ్యక్తి అంటే సహజంగా వస్తాడు అంటారు మీరు. అంటే ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి తీసుకొస్తేనే ఈ మార్గంలోకి వస్తాడు కదా. దీనికి ఒక ప్రచారం అనేది అన్నట్లు కనిపిస్తుంది, అనిపిస్తుంది, కానీ రావటం జరగటం మాత్రం సహజంగా జరుగుతుంది. ఒక వ్యక్తి మార్గంలోకి రావడానికి ఇంకొక వ్యక్తి కారణంగా కనిపిస్తారు, కాదనలేదు. కనిపించినా అనిపించినా సహజంగానే జరుగుతుంది, అంటే మొత్తం కూడా న్యాచురల్గానే జరుగుతుంది. న్యాచురల్గానే. మనిషిలో ఇప్పుడు కొన్ని ఈ యొక్క సాధన చేసేటప్పుడు కొన్ని శక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి అంటారు. ఆ సిద్ధులు శక్తులు కూడా సహజమైనవేనా? అంతే కదా. చిన్న బిడ్డ పెద్దవాడైనా కదా గడ్డం మీసాలు వస్తాయి, అది సిద్ధే కదా. ఆయనకేం సాధన చేయడు, అయినా సిద్ధించినట్లు కనిపిస్తుంది. అంటే సిద్ధులు వెనక పడవచ్చా లేకపోతే అవసరం లేదా? మన కర్మ బాగాలేకపోతే పడతావు అంతే, పడినందువల్ల సిద్ధులు కలగవు. అలా మోక్షము అంటే ఏంటి? ఈ ప్రశ్న కలగటమే మోక్షం బంధం కింద లెక్క. మోక్షం అనేది లేదని తెలియటమే మోక్షం, బంధం ఉంది అనుకోవటమే బంధం. ఒకసారి బంధం ఉంది అనుకోవడం బంధం, మోక్షం లేదనుకోవటం మోక్షం. మోక్షం అనేది లేదు, మోక్షం అనేది లేదు, బంధం అనేది లేదు. ఇది తెలిసిన వాడికి మోక్షమే, అంతే కదా. ఏదో ఉంది అని భ్రమపడేవాడికి బంధమే అది. దానికంటూ ప్రాసెస్ లేదు. మీ అనుభవాన్ని బట్టి ప్రాసెస్ లెక్క చేయాలి కానీ ప్రాసెస్ని బట్టి మీ అనుభవం రాదు. అంటే సహజంగా అయితే ఏమీ లేదు, కానీ ఉన్నదంతా సహజత్వమే, సహజమే. కర్మ అంటే ఆలోచనకి సంబంధించిందా, బుద్ధికి సంబంధించిందా? కర్మ అనే పదానికి సంబంధించింది అది. మీరు దేనికి సంబంధించింది అనుకుంటే అది కర్మే. ఆ కర్మ ఉంటేనే ఆ లెక్క వస్తుంది. ఆధ్యాత్మికతలో గురువు ఆశీర్వచనం వల్ల ఎదుగుతాడు అంటారు. గురువుని ఆశ్రయించి ఆశీర్వచనం పొందటం వల్ల వారికి నిజంగా ఎదుగుదల అనేది ప్రాప్తిస్తుందా? చరిత్ర చెప్పేవాళ్ళు చెప్పే విషయాలు బట్టి చూస్తే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వ్యక్తిగతంగా నాకు అది లేదు. సహజంగానే జరుగుతాయి. నాకు గొప్ప గురువు లభించాడంటే సహజంగానే జరుగుతుంది. నాకు కపట గురువు దొరికాడంటే అది సహజంగానే జరుగుతుంది, కారణాలు లేదు. సృష్టి మొత్తం కూడా అకారణమే, కారణం లేదు. ఎవరి ఆలోచన వల్ల ఈ సృష్టి అంతా ఇట్లా సృష్టించబడుతుంది? మీ ఆలోచన వల్లనే, ఎవడి ఆలోచన వలనో కాదు, కేవలం మీ ఆలోచన వల్లనే కలుగుతుంది. నా ఆలోచన అంటే సృష్టికర్త నేనేనా? కాదు, ఆ కన్ను కలిగిన వాడు అని, అటువంటి ఆలోచన ధోరణి కలిగిన వాడు అని. ఆ ఆలోచన ధోరణి కలిగిన ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో నాలో ఉండే అంతర్మూలము, ఆ సృష్టికర్త అంతర్మూలము ఒకటేనా? ఒకటే. ఆ అంతర్మూలాన్ని ఎలా గుర్తించాలి? అది ఉంటుంది, ఉన్నది కాబట్టి గుర్తించడం జరుగుతుంది. దానికి ఎట్లాంటి తాత్విక చింతన ఏమీ అవసరం లేదు. అది ఉంది అని ఆ మెలకు ఎలా వస్తుంది? తనకు తానే వస్తుంది. మీరు నిద్రపోయిన తర్వాత మెలకు ఎట్లా వస్తుంది? అదే వస్తుందా, లేదు మీరు ముందుగా అనుకొని మళ్ళీ మేలుకుంటారా? ఎవడు అనుకోని లేవాళ్ళే, అలానే వస్తుంది. ఆ మెలకువ కలగడానికి ఎటువంటి సాధన లేదు, అవసరం లేదు. అసలు సృష్టిలో దేనికి ఏ సాధన అవసరం లేదు, ఉన్నట్టు కనిపిస్తాయి అంతే. అదే మన కొటేషన్ కూడా సాధన సాధ్యతే సర్వం అంటారు కదా, సాధనతోనే అన్నీ సిద్ధిస్తాయి అంటారు కదా. అంటే దానికి ప్రాసెస్లు అవసరం లేని చెప్పిన వాడి మాట అది, అందరికీ మాట కాదు అది. మీ డైరీలో మీ కథ ఉంటుందే కానీ నా కథ ఎట్లా వస్తుంది?
నా డైరీ చదివితే నా కథ వస్తుంది. అట్లా శాస్త్రాలన్నీ కూడా డైరీలు అన్నమాట. వారి వారి అనుభవాల్ని వాళ్ళు నిక్షిప్తం చేశారు. అంటే వేదాలు కూడా డైరీలు లాంటివి అంతే కదా, చెప్పిన వాడే చెప్పబడింది. అన్నీ నేను లేనైనప్పుడు ఆ డైరీ కూడా నా డైరీ అవుతుంది కదా. ఎవరు వద్దన్నారు అనుకోండి. అనుకుంటే కాదు కదా, నిజమేంటి, సత్యమేంటి? అనుకుంటే అయ్యేదే సత్యము, కాంతి కాదు. నిజ సత్యం వేరుగా ఉన్నది అన్నారు కదా. అన్నీ లేవు, సత్యం ఒకటే. మనం అనుకునే దానికి అవతల ఉన్నదే ఊహించిందే తురియమని నిన్నకన్నారు కదా. అట్లేం లేదు, ఉందేమో మనకు తెలియదు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా చాలా జ్ఞానం వస్తుందని విన్నాను. ఆ జ్ఞానం మీరు బోధిస్తే వస్తుందా, వారు తెలుసుకుంటే వస్తుందా, వారు గుర్తించారు కాబట్టి వస్తుందా? ఏడికి జ్ఞానం లేకుండా ఎవరు రారు నా దగ్గరికి, జ్ఞానులే వస్తారు. వారు ఎలా వచ్చినా సరే జ్ఞానులే. వారు ఎదుగుతున్నారు కదా మీ దగ్గరికి వచ్చి. ఏం అలా అనిపిస్తారు, కనిపిస్తారు. వారి మాట తీరులోను చేష్టలోను మార్పులు వస్తున్నాయి కదా. రానండి, అవి ఎలా వస్తున్నాయి? వాళ్ళు జ్ఞానులు కాబట్టి. మీరు నేర్పించిన నేను నేర్పించిన దానివల్ల నేర్పడానికి వస్తారే కానీ నా దగ్గరికి నేర్చుకోవటానికి ఎవరు రారు. అవునా? నేర్పడానికి వచ్చారన్న వాళ్ళ కోసం మీరు చెప్పడానికి 24 పుస్తకాలు రాశారా? అనిపిస్తుంది అట్లా. నేర్పడానికి వచ్చిన వారే ఇప్పటి వరకు. నేను నేర్పితే నేర్చుకునేవాడి కోసం ఎదురు చూస్తుండా ఇన్ని సంవత్సరాలుగా, ఇంకా రాలా ఎవరు. మీ పుస్తకాలు చదివితే మొదటి నుంచి చివరికి వెళ్తే నేను ఎక్కడ మొదలు పెట్టానో నాకే అర్థం కావట్లే. అవును, రాసి నాకే అర్థం కాలేదు, చదివిన మీకు ఎట్లా అర్థమవుతుంది? అంటే ఈ యొక్క జ్ఞానము అజ్ఞానం అనేది రెండుగా కనిపిస్తున్నాయి కదా. జ్ఞాని అజ్ఞాని అంటే, జ్ఞాని అంటే ప్రకటించబడినవాడు. ఇప్పుడు జనకుడు ఇటువంటి మహనీయులంతా జ్ఞానులని వాళ్ళు పేరు పొందినారు, ప్రకటన జరిగిపోయింది. అజ్ఞానం అంటే వాడు జ్ఞానే కానీ ప్రకటించబడలేదు. ప్రకటించబడకుండా ఉండే జ్ఞానిని అజ్ఞాని అంటాం, ప్రకటించబడితే జ్ఞాని అంటాం. అది ఉన్నది జ్ఞానం ఒకటే, జ్ఞానులే అందరూ. అది కొంతమంది ప్రకటించబడితే వాళ్ళు జ్ఞానులని పేరు వస్తుంది, ప్రకటన జరగకపోతే అజ్ఞానులు అని పిలుస్తారు. కాబట్టి ఒక జ్ఞాని ఉపన్యాసం చెప్తున్నాడంటే 1000 మంది వింటున్నారనుకోండి, వాడు ఏమి చెప్పేది అర్థం కాకపోతే వీళ్ళు ఎందుకు కూర్చొని వింటారు? కాబట్టి వాడు చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది అని. వాడు చెప్పేది వీళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళు జ్ఞానులే కదా. అంటే వీళ్ళకి ఆరోగ్యం తెలుసు కాబట్టి అర్థమవుతుంది, అనుభవిస్తున్నారు, వాడు చెప్పేదాన్ని అనుభవిస్తున్నారు. అంటే వారికి తెలిసింది వ్యక్తపరుస్తున్నారు, వీళ్ళలో అలా ఉన్నదే అలానే సహజంగా జరుగుతుంది. అది ప్రకటన లేదు అంతే, ఉండటమేమో మొత్తం ఉంది సమంగా. ఆధ్యాత్మికతలో ఒకరు ఎదిగి ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయలేదు, గమ్ముగా ఉంటే చాలు. ఏదన్నా చేస్తేనే ఇబ్బంది. నువ్వు ఎలా ఉండవు అలానే ఉంటే సరిపోతుంది. అలా ఉండాలి ఇలా ఉండాలని ప్రయత్నిస్తే మాత్రం బాధే. అంటే ఆ క్రియ ఈ క్రియ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది చేసి ముందుకెళ్ళినట్టు అనిపిస్తుంది, అది కనిపించటం అనిపించటమే. వాళ్ళు సహజంగానే వస్తారు ఆ లెక్కలకి. ఆ చేసేది కూడా సహజంగానే చేస్తున్నారు అంతే. అంటే చేసేవాడికి అది సహజం అనుకోవచ్చు కదా. చేసేవాడిని గురించి ఏమనుకుంటారు మీరేడు చెప్తారు? మీరేమనుకునేది మీ స్వాధీనంలో ఉంటుంది. నేనేమనుకునేది మీరేడు చెప్తారు? ఆ నేను ఈ నేను ఒకటే అన్నారు కదా, అది వేరే. ఆ నేను తీసుకొచ్చి ఈ నేలలో కలపొద్దు. అంటే ఇది వ్యక్తిగత నేనా, వ్యక్తిగత నేనా, విశ్వవ్యాప్తమైన నేనా?
ఇప్పుడు ఏ పేరు పెట్టి పిలిచిన టీచరు ఉమ్, అటెండెన్స్ వేసేటప్పుడు ఎస్ సార్ అని అందరూ అంటారు. ఉమ్, అంటే అందరి పేర్లు ఒకటేనా? కాదు. మరి ఆ విధంగా ఉమ్, అంతా ఒకటే అంటే అంతా ఒకటి కాబట్టి అందరూ ఎస్ఆర్ అన్నది. ఉమ్, ఒకటేనా అంటే కాదు కాబట్టి పేర్లు వేరే వేరేగా చదివింది. ఉమ్. అందరూ విద్యార్థులు కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి డిఫరెంట్ పేర్లు. అనిపిస్తుంది, ఉమ్, ఆ విధంగా కనిపిస్తుంది. అది అక్కడ హాజరు అనేది ప్రధానం కానీ ఎవరు హాజరు ఎవరు కాలేదు అనేది కాదు.